వార్తా ప్రసారాలను మీకు అన్న జీవనన్న గారికి మరి ఆశీర్వాదించడానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి 13వ తారీఖున జరగబోయే ఎలక్షన్లో నేను ఏ పాపం చేసినా అని చెప్పంటున్నా కూడా సాగు కొడతాడు అమ్మ చెట్ట కట్టుకుంటున్నాడు ఎవరైనా ఎందుకు పొడి చేస్తుండు ఊరి ఇది కాదు గమ్మతుంది నేను సత్యదాగా చెప్తాను పార్లమెంట్ లో ఉంటది కాబట్టి గత ఎలక్షన్ లో ఓడిపోయినా కూడా మరి జగిత్యాల ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో మరి మనము నిజామాబాద్ పార్లమెంట్ గా పోటీ చేయడానికి అన్నగారు పోటీ చేస్తున్నారు. మరి రేపు జరగబోయే ఎలక్షన్ లో మనం అందరం కూడా అప్పుడు ఓటేసి గెలిపించడం జరిగింది. మరి ఇప్పుడు కూడా మన చల్గల్ ప్రాంతానికి కానీ ఇక్కడ ఏ ఊరును కూడా ప్రచారంలో భాగంగా ఇక్కడికి రాలేడు. ఏమంటే మన ఖర్చుకు మనం ఓటేసే విధంగా బీజేపీ నాయకులు ఎట్లనైనా మేము గెలుస్తాం ఏమన్నంటే మాకు హిందుత్వం ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదలు ఇండ్లు కట్టించింది కాంగ్రెస్ పార్టీ. అంటే ఇండ్లు అనేది ఇప్పుడు ఇవ్వాలి వచ్చింది కాదు కనుక అప్పటికెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది కనుక ఇప్పుడు కూడా మళ్ళీ ఈ ప్రభుత్వం మళ్ళీ 6 లక్షలు 5 లక్షలు ఇద్దామని అంటున్నారు కనుక తప్పకుండా మరి మీరు మన జీవన్ రెడ్డి గారిని చేతి గుర్తుకు చలిగలు మా అమ్మమ్మ ఊరు మరి మీకు చాలా మందికి తెలుసు. నేను చిన్నప్పుడు ఇక్కడ కిషన్ రావు గారి ఇంట్లో నేను చదువుకున్నా అందుకొరకు మా అమ్మమ్మ ఊరు అంటూనే మరి చాలా మందికి మిత్రులకు తెలుసు. మరి తప్పకుండా జీవన్ రెడ్డి గారు సపోర్ట్ చేయాలా. ఎందుకంటే ఇది ఇంటి చెట్టు ఇంట్లో నిమ్మకాయ ఉంటే ఎప్పుడైనా తెప్పుకుంటాం లేదా అవునా కదా ఊర్లకు కానీ ఇదే కానీ ఇది ఎప్పుడైనా వనికొచ్చేది అక్కడికి మనం పోవు వాళ్ళు ఇక్కడికి రారు. అందుకొరకు దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏంటంటే ఇంటి చెట్టును కాపాడుకోండి, ఇంటి చెట్టును కాపాడండి, నీళ్లు పోయండి, అలాగే మీ ఓటును వేయండి. సరేనా? రెండు కట్టించిన గొడ్ల కాలనీ ఎస్సీ కాలనీ 3 కాలనీ కట్టించుకున్నాం. ఇవాళ ఏం చేసిందంటే దానికి అర్థం ఏమున్నది? ఇవాళ మీకు అపోహలు ఉన్నాయి. మన రేవంత్ రెడ్డి గారు వచ్చారు మా పింఛన్ పెంచలేదు, మాకు ఇక్కడ అద్దకు బోనస్ ఇవ్వలేదు, అద్దకు బోనస్ ఇచ్చడానికి ఇప్పుడు శాంతి లేదు, మీ పింఛన్లు ఖచ్చితంగా వేస్తారు, మీకు ఏ రాజు 6 హామీలు ఇచ్చారో 6 హామీలు నెరవేర్చకపోతే మీకు దగ్గరికి మేము మరోసారి వస్తున్నాము, మీ ముఖం చూపెడతాం. ఖచ్చితంగా మీరు అనుమానపడే అవసరం లేదు. ఖచ్చితంగా ఇవాళ మన తరుడు ఏం చేసావు అది అన్న నువ్వు రావుల గారి అత్యంత గెలవే, రావుల గారి పేరు ఎప్పుడే గెలవు. రావుల గారు మాకు ఆనాడు నేను గారు ముగ్గు వస్తే శ్రీరామ్ గారి ప్రాజెక్ట్ పేరు పెట్టుకున్నాం మేము. రావుల వారికి భక్తి మాకు కాంగ్రెస్ భక్తి బీజేపీలో లేదు. వాస్తవేది అన్నది ఈ దయచేసి మర్చిపోకూరి కాంగ్రెస్ మన నాయకులు 40 సంవత్సరాలు ఓడిని కలిసిన మనతో ఉన్నారు. ఇవాళ పోయిన ఎలక్షన్ లో ఓడగొట్టుకున్నాం, అదృష్టం కొట్టి మళ్ళీ ఇవాళ మనకు టికెట్ వచ్చింది. ఖచ్చితంగా మన అన్నం గెలిపించుకోవాల్సిందిగా కోరుకుంటూ మన ఏ ఆపదైనా సంపదైనా నా నియోజకవర్గం నా బిడ్డ తల్లి చెప్పంటున్నాను. ఎవరికి ఏ ఆపద వచ్చినా ఏదైతుందో నేను ఉన్నాను చెప్పానంటూ మీకు అండగా నిలబడి మరి సమస్య పరిష్కారానికి పాటుపడే ప్రయత్నం చేసినా నేను దయచేసి ఏది చెప్తున్నా. నేను ఇవాళ మరి వాస్తవం ఏదైతుందో నాకు కూడా కొంత బాధ ఉందమ్మా. అందరంటే జీవన్ రెడ్డి ఊరికే ఎమ్మెల్యే పోటీ చేస్తే ఎన్నికల్లా అని చెప్పని ఎన్నికలు పోటీ చేయాలని చెప్పి తలంపు ఊరికి ఎవరికి ఉండదు తల్లి.
మన ఎమ్మెల్యే అప్పుడు ఏదైతుందో ఆశించే పద్ధతి పొందలేదు. కారణం ఏదైనా కావచ్చు అని చెప్పి అంటుంది. మన ఎమ్మెల్యే అప్పుడు అయినా అదృష్టం కలిసి వచ్చి మరి గెలిచి ఉంటున్నట్టయితే పార్లమెంట్ చేస్తానన్నా ఒకటి ఆలోచన చేయడం అని చెప్పి అంటున్నా. మరి ఎమ్మెల్యే గెలవలేకపోయారు కాబట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చింది. నా అదృష్టం మంచిగుంటే నేను మంత్రిని అయిపోయినామా అని చెప్పి అంటున్నాను. ఈ ప్రాంతాన్ని మరింత సేవ చేసే అవకాశం నాకు వస్తుండే. నాకు అదృష్టం కలిసి రాలేదని చెప్పి అంటున్నా. ఆశించే పెద్ద పొందలేదు. ఏదైనా కానీ మరి పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. నాకున్నటువంటి అనుభవంతో తల్లి అనుభవంతో చెప్పంటున్నాను. పెద్ద అయినా గౌరవంతో ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాకు మళ్ళీ అవకాశం కల్పించిందమ్మా అంటున్నాను. సాధారణంగా ఏదైతుందో అందరికీ కూడా అవకాశాలు రావు. ఎన్నికల్లో కూడా మీరు కరీంనగర్ పోటీ చేయాలని చెప్పి భావించిందమ్మా. మరి పార్టీ ఒత్తిడి పెట్టింది. నువ్వు గతంలో 2 పర్యాయాలు కరీంనగర్ పోటీ చేసినావు, నీ కరీంనగర్ సుపరిచితం, నువ్వు కరీంనగర్ చేస్తే బాగుంటుంది చెప్పని పార్టీ అధిష్టానం నాకు ఒత్తిడి పెట్టింది. నిజామాబాద్ 2 నియోజకవర్గాలు నీకు కలిసి వస్తాయి, జగిత్యాల కొరుట్ల. నువ్వు ఈత ప్రాంతం కొత్త ప్రాంతం, నువ్వు ఎంత నెగ్గుతావు అని చెప్పి అనుకుంటున్నావు చెప్పి నేను అడిగినానని చెప్పి అంటున్నా. నేను గెలవడం పోవడం నా అదృష్టం అని చెప్పి అంటున్నాను. నేను జగిత్యాల నాకు రాజకీయ జన్మనిచ్చింది జగిత్యాలని చెప్పి అంటున్నాను. రాజకీయ జన్మనిచ్చింది జగిత్యాలని చెప్పి అంటున్నాను. ఈ స్థాయిలో ఉన్నానని చెప్పండి జగిత్యాలని చెప్పి అంటున్నాను. కేవలం జగిత్యాలకి పరిసర కర్తవ్యం అని చెప్పి అంటున్నాం. ఎక్కడికి వెళ్ళినా కానీ జగించాలంటే జీవన్ రెడ్డి అంటే జగించాలనే విధంగా మీ గౌరవం చెప్పండి. నా జీవితంలో ఎన్నడన్నా ఏదైనా ఆపదతో సహాయం చేసినా కానీ ఎన్నడూ ఎవరికి కూడా ఏదైతే కీడిపోలేదబ్బా చెప్పంటున్నా. ఎవరికి ఆపదతో సహాయం చేసే ప్రయత్నం చేసిండే కానీ ఎన్నడూ కూడా ఎవరు కీడిపోలేదబ్బా చెప్పంటుండే. సహాయం చేయాలని ఒక తప్పని అందరికి ఉండాలి, అది చెప్పంటున్నాడు. మరి రాజకీయం ఏదైతుందో మరి కాంగ్రెసే కానీ బీజేపీ కానీ టీఆర్ఎస్ఏ కానీ ఏ పార్టీలు కానీ ఏమని చెప్పంటున్నా. పని చేసే నాయకుడు కావాలి నాయ తల్లి, పని చేసే నాయకుడు కావాలంటున్నాయి. మీరు చర్యలు చెప్తున్నారు. ఇప్పుడు మన మిత్రుడు రాజేంద్ర చెప్పిండు. మరి చర్యలు ఏదైతుందో మన ఈ ప్రాంతానికి ఉపాధి ప్రధానం అని చెప్పంటున్నారు. ఆ ఉపాధి కల్పింప చేయడం కోసం ఏదైతుందో నేను ఎవరు అడిగినా అడగకున్నా ఇదే చర్యల ప్రదర్శన కేసులోకి వెళ్ళి 25 ఎకరాలు ఇచ్చి ఉత్తర తెలంగాణ ప్రాంతంలో అతిపెద్ద మామిడి మార్కెట్ పెట్టించిన మన చర్యలు చెప్పంటారు. నిజమా? దాంతో పని కావాలంటే ఇంత పని దొరుకుతుంది. నీ చాటింగే కానీ ఏదేసేది కానీ ఏదో కానీ చెప్పంటున్నా. మన దగ్గరే కాదమ్మా, ఎక్కడెక్కడో ఇక్కడ బతుకుతున్నాం పోతున్నాం, ఎక్కడెక్కడో వచ్చిన కొత్త పోసుకుంటున్నాం. చెలిగల మామిడి మార్కెట్ ఉత్తర తెలంగాణలో అతిపెద్ద మామిడి మార్కెట్ అవ్వని చెప్పంటుంది. చెలిగల రైతాంగానికి అందరూ కులానికి వివరమైన రైతులను బిడ్డ అని చెప్పంటున్నా. రైతులకు ఏం కావాలి? కాలనీలు కావాలి. కాలనీలు దానికంటే కరెంట్ కావాలమ్మా. కరెంట్ ఏదైతుందో వ్యవసాయ రంగాన ఉచితంగా కరెంట్ ఇవ్వడం జరుగుతుందో ఎవరన్నా అనుకున్నారమ్మా? ఇలాగే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఏదైతుందో కాంగ్రెస్ రైతాంగానికి ఎక్కడైతే కాలనీలు రావడం లేదో ఉచితంగా మేము విద్యుత్ ఇస్తాము అని పేర్కొంటే ఆ కాలనీలో ఇట్లే కథం చేస్తారు. అది వచ్చేలా పోయేదా తీయలేదా బట్టలారేస్తారు. ఎక్కిరించింది ఎక్కిరియలేదమ్మా. నేను చెప్తున్నామా, 2004లో రాజశేఖర గారు ముఖ్యమంత్రి అయినమ్మా. రాజశేఖర రెడ్డి చెప్పంటారు పుణ్యాత్ములు సచ్చి ఏమోకరు కూడా చెప్పంటున్నాను. సావరం ఎవరికే వస్తుందా అని చెప్పంటున్నా. కానీ పుణ్యాత్ముడు తల్లి పుణ్యాత్ముడు చెప్పంటున్నా. అది ఎక్కడ పుట్టిండో ఏందో కానీ మొత్తం తెలంగాణ ప్రాంతం రైతాంగం తలుచుకుంటారని చెప్పంటే రాజశేఖర రెడ్డి గారు తలుచుకుంటారు అని చెప్పంటున్నాడు. 2014లో డీజిల్ ఏదైతుందో 50 రూపాయలు ఉంటే ఎంతుందో 99 రూపాయలు అని చెప్పంటున్నా. డబ్బులు అయిందా కానీ దయచేసి ఆలోచించండి. దీంతో రైతులతో భారం పడుతుందో పడుతుందని చెప్పంటున్నాను. నువ్వు రైతు ఆదాయ రెట్టింపు కాదు పెట్టుబడి రెట్టింపు అయిందని చెప్పంటున్నా. రైతుకు అప్పు మాఫీ చేయాలని చెప్పంటే మాకు కాదు, అప్పు మాఫీ చేస్తే రైతు సోమరిపోతాయి. ఎవరికి ఇది గమ్మతుందా అంటుండేది. అదే పెద్ద పెద్ద బడా వ్యాపారవేత్తలు అంబానీ అదాన్ని వాళ్ళకి ఏదైతుందో 1,00,000 కోట్లు మాఫీ చేస్తారు. 1,00,000 కోట్లు అని చెప్పంటున్నా. 16 లక్షల కోట్లు మాఫీ చేసినట్టుండేది. కాంగ్రెస్ పార్టీ కొత్తది కడుతోంది. 2008-9 చెప్పంటున్నారు. 15 ఏళ్ళ కింద అలా కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం 1,00,000 రూపాయల దాకా ఏకమొత్తంగా రుణమాఫీ చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. 5,000 రూపాయలు ప్రోత్సాహం ఇచ్చింది. ఇదే యూనియన్ బ్యాంక్ ఏదైతుందో వాళ్ళ బ్యాంక్ కూడా తిప్పలు పెడితే మంత్రులు ఏదైతుందో బ్యాంక్ ముందు ధర్నా చేసి మీకు 5,000 నుంచి ఇప్పించిన నేను రైతు బిడ్డలు చెప్పంటున్నాను. అయ్యో పదవైన ప్రధాన గత్తల్లి నేను మళ్ళీ కూడా చెప్తున్నా.
నేను నా అదృష్టం మంచి కూడా గెలుస్తానమ్మా, మీ దయ ఉంటే గెలుస్తా. కానీ ఏదైతుందో గెలిచిన ఉన్నా నేను సత్యదాకా ఏదైతుందో మీ సేవలు పనిచేపడుతుంది. అందరికీ ఏదైతుందో ఓడినటువంటి ఇంకెన్నేళ్ళు ఉంటాడు, ఎన్నేళ్ళు ఉంటాడు, అది సత్యదాకుంటా అని చెప్పండి, సత్యదాకుంటా అని చెప్పంటున్నా. నేను ఎన్నేళ్ళు ఉంటాను, నువ్వెవరు అని చెప్పంటూ నేను ప్రజాక్షేత్రంలో ప్రజాసేవ నేను చెప్పింది. నేను మనసులో ఉన్నా కానీ టెలిఫోన్ అయినా మాట్లాడే ఏదైతుందో ప్రజల సేవ చెప్పని చెప్పంటూ నేను, అది నా లక్ష్యం తల్లి, నా లక్ష్యం అని చెప్పంటూ నేను. మొన్న ఓటప్పుడు బెదిరించిందమ్మా, కాంగ్రెస్ అయితే పెన్షన్ రద్దు అవుతుంది, ఏదైనా అడుగుతుందమ్మా, 4 నెలలు కడుతుందమ్మా, మీ పెన్షన్ మీకు వస్తుందా తెలీదా? మొన్న ఓటప్పుడు బెదిరించిందా తెలియలేదా? కాంగ్రెస్ అయితే పెన్షన్ రద్దు అవుతుంది. కాదు మీ పెన్షన్ రద్దు కాదమ్మా, 2,000 ఇంకా 2,000 కలిపి 4,000 ఇస్తా తల్లి, 4,000 చెప్పంటున్నాబ్బా. 1000 బీడీ చేస్తే 230 రూపాయలు, దినవంత చేస్తే 500 చేస్తే అంతగా చెప్పని లేదు. పిల్లలను తయారు చేయాలి, బడికి తోలాలి, సర్ది పెట్టాలి, మహిళలు పెరుగుడు తయారవుతారు వాళ్ళు చూడాలి. నేను 230 కాదు 300 రూపాయలు ఏదైతుందో 1000 బీడికి ఇప్పించే బాధ్యత నాది అని చెప్పంటున్నా. దయచేసి ఆలోచించమని చెప్పంటున్నా. నేను పచ్చగాలు కాదు, నన్ను చూడుండవా, నన్ను చూడుండి అని చెప్పంటున్నా. వీళ్ళ చెల్లిగలికి ఏదైతుందో రాష్ట్ర స్థాయిలో గుర్తింపు వచ్చిందని చెప్పంటే కేవలం మీ దయతో ఏదైతుందో నేను చేసి పెట్టుకోని చెప్పంటున్నా. నేను మామిడి మార్కెట్ కాదే, ఇక మిత్రుడు పెద్దలు కానీ పెద్ద ఆయన రాజేందర్ కానీ మా రావణ కానీ సత్యన్న కానీ ఎవరైనా చెప్పంటూ నేను మా జైత చెల్లెలు రోడ్డు సౌకర్యం కావాలబ్బా, చెర్లపల్లి రోడ్డు పిచ్చి నెప్పియలేదమ్మా. ఉండదు మా చెర్లపల్లి ఇక్కడ చెల్లెలు రోడ్డు పిచ్చినా అని మా చెల్లెలు మనవని చెప్తారు. మా గీత కార్మికులు ఏదైతుందో వాళ్ళు కళ్ళు గీత పోతురబ్బా, రైలు కట్ట అడ్డం మరి ఏదైతుందో తొమ్మిది కట్ట అడ్డం వచ్చిండ్రు. నీ ఆనాడు ఏదైతే వచ్చి కట్ట క్షీణించి ఇక మా గీతా కార్మికులకు ఏదైతుందో అండగా ఉండే విధంగా ఇక నేను డాంబర్లో తెప్పించి నేర్పియలేదమ్మా. మన గీతా కార్మికులు చెట్లు కాకపోయినాయమ్మా, చెట్లు కాకపోతే సర్కార్ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేసిందో నాకు తెలియదు తల్లి, నేను చెప్తున్నా. నేను మాత్రం ఏదైతుందో బాయి డబ్బిచ్చి పైప్ లేపించి వాళ్ళకి ఏదైతుందో మొత్తం మంటలు ఆర్పించి వాళ్ళకి అండగా నిలబడి ఎవరు అని చెప్పంటే జీవన్ రెడ్డి అని చెప్పంటుంది. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఉన్నది కాబట్టి నేను చేయగలుగుతా తల్లి చెప్పంటున్నా. దయచేసి నన్ను ఆశీర్వదించండి, నన్ను ఆశీర్వదించండి తల్లి చెప్పంటున్నా. మీ ఆత్మీయత జీవితం మర్చిపోలేదు తల్లి, మీ ఆత్మీయత. నేను కరీంనగర్ పోటీ చేయమని చెప్పంటే నేను పోటీ చేస్తే జయిత్యాలను చేస్తా, వేరే చేయని చెప్తాను. ఎందుకో నేను పార్లమెంట్ గెలిస్తే ఎవరికి సేవ చేయాలి? ఉన్నూరు చేయాలా, పొరుగురు చేయాలా? కరీంనగర్ గెలిస్తే ఎవరికి చేస్తా? పొరుగురు చేస్తా. నిజామాబాద్ గెలిస్తే ఉన్నూరు చేస్తా అంటున్నా, ఉన్నూరు చేస్తా చెప్పంటు. నేను నాకు రాజకీయ జన్మ నుంచి జయిత్యాలు కాబట్టి ఈ జయిత్యాల కోట్ల ప్రాంతానికి సేవ చేస్తే తప్పనితో ఏదైతుందో నిజామాబాద్ చెప్తున్నా చెప్పంటున్నా. చక్కెర కర్మాగారం పునఃప్రారంభం అందరు వాయిదాలు పెట్టిండు. మొన్న అమిత్ షా వచ్చిండు, ఆయన సాగుతాము సల్లగా చెప్పినట్టు ఏదైతుందో కాడెత్తేసిండే. ఈ సర్కార్ మాత్రం కాదు, సహకార రంగంలో రైతులు పెట్టుకోవాలని చెప్పిండే. సహకార రంగంలో చక్కెర కర్మాగారం మేము ఆరంభించుకునేంత శక్తి మాకుంటే నీ ప్రభుత్వం ఎందుకే? కేసీఆర్ కూడా చెప్పిండు సహకార రంగంలో ఆరంభించుకోవాలని చెప్పని. కానీ నేనంటున్నా ప్రభుత్వ పరంగా రైతుపై ఏ విధంగా భారం లేకుండా రాబోయే 20-25 డిసెంబర్ నాటికి ఏదైతుందో నీ ముత్తపేట బోధన చక్కెర కర్మాగారాలు పునఃప్రారంభం చేసే బాధ్యత నాకే చెప్పండి. పసుపు బోర్డు మా మిత్రుడు అరవింద్ గారు ఏదైతుందో మరి పసుపు బోర్డు ఇదివరకు ఏదైతే పార్లమెంట్ ఎప్పుడో మాట్లాడిన నాకు తెలియదు. కానీ నేను మాత్రం నా తొలి ప్రసంగం పార్లమెంట్ లో పసుపు బోర్డు మీద చెప్పి మనం చేస్తాం. అదృష్టం మంచిగా ఇండియా కూటమి వస్తుంది, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, దశలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తారు, దశలో వాళ్ళు చెప్పంటున్నాయి. అదర్వైజ్ కూడా నాకున్నటువంటి వాడి నోరు నాకు అదృష్టం తల్లి దేవుడు నోరు వచ్చింది. నేను రాజకీయ ఇంత బతుకుతున్నా అని చెప్పంటే నా నోరు నేను బతుకుతున్నావా? ఒకరే కోరుతో దేవుణ్ణి ఈంతో ఒక దిన నోరు కాపాడు, నా భావన ప్రజాన్ని వ్యక్తం చేయనియ్యు, నేను చెప్తా తప్పి తప్పగా చెప్తాను. చెప్పి ఏదైనా పని చేయాలబ్బా, పని చేయాలని చెప్పంటున్నా, విమర్శ కాదు. మిత్రుడు అరవింద్ ఏదైతుందో రాజకీయాలు ఖచ్చితంగా గెలిపించాడు అన్నాడు. కవితం ఏదైతుందో ఇలా పసుపోడని పసుపోడు తేలే ఉన్న చీర కార్యక్రమం మూసేసింది.
దోసాన్ని ఏదైతే కలుద్దామంటే కలవనీయలేదు. ఈడితో కాపుతారు కదా అని చెప్పని అని గెలిపిస్తే ఊడి యొక్క ఈ దోసాలుగా చెప్పాడు, వీడు దోసాలుగా చెప్పండి అని చెప్పంటున్నాను. అరే ప్రజాప్రతినిధి లీడర్ అంటోడు నలుగురు కలిసి చెప్పుకుంటే ఆపద సత్తం ఎదుటట్టు ఉండాలి. నేను నిజమేమో నీకు ఈయన నువ్వు పని చేస్తావా, ఈయన పని చేస్తావా? దేవుడు తల్లి నాకున్నంత దేవుడి మీద భక్తి అరవిందుకున్నావా? నువ్వు ఓడిపోతా దేవుడితో ఎత్తుకుంటావు. నేను నిజంగా దేవుడు భక్తుడని చెప్పంటున్నా. జైచారు కోదండ రామాలయంలో భూమి అన్యాక్రాంతం అవుతుంటే నాలుగేళ్ళ జై హనుమాన్ అని చెప్పిన జెండా వాసింది ఎవరు? జీవన్ రెడ్డి అని చెప్పంటున్నా. జైచారు ఎట్లనే ఏదైతుందో అన్యాక్రాంతం అవుతుంటే దాన్ని ఆపింది ఎవరో చెప్పండి, జీవన్ రెడ్డి అని చెప్పంటున్నా. మాటలు కాదు తల్లి, చేతలు కావాలని చెప్పంటున్నా. ఇవాళ నేను మరి మీ దయ తల్లి చెప్పంటూ నేను కొసకొచ్చిన ఎవరు నన్ను ఆపదలున్న తల్లి ఆపదలున్న ఎవరైనా కానీ ఆదుకోవాలి. నేను ఆపద ఉన్నా అని చెప్పంటున్నా. దయచేసి నన్ను ఆదుకొని మీ బిడ్డగా ఆదరించండి అని చెప్పండి, ఇక్కడ చట్టసభలో అన్నిటికీ పెద్ద సభ లోక్సభ. ఎమ్మెల్యే చూసినా, ఎమ్మెల్సీ చూసినా, మంత్రి చూసినవ్వా. లోక్సభ చూద్దామని కూడా అనుకున్నా. కేసీఆర్ రెండుసార్లు పోటీ చేసినవ్వా, అది చూసాం దక్కలే. మరి చివరికి ఒకసారి చెప్తా అనుకుంటున్నా తల్లి మీ దయ ఉంటే నేను జీవన్ రెడ్డి పేరు ఢిల్లీ నేర్పిస్తా అని చెప్పంటూ నేను జగిత్యాల ఓడి ఏదైతుందో ఢిల్లీ నేర్పిస్తా అని చెప్పంటూ నేను. దయచేసి నన్ను ఆదరించండి తల్లి, రాజకీయాలకు అతీతంగా చెప్పంటున్నా. అందరూ కూడా ఏదైతుందో మా వారు మా బిడ్డ ఒక తపలతో భావనతో ఒక ఆత్మీయతతో చెప్పంటున్నా. ఈ ఎన్నిక ఆత్మీయతకు అహంకారాన్ని మధ్య జరుగుతున్న ఒకటి ఎన్నిక అంటున్నాయి. ఆత్మీయతకు ప్రతీక జీవన్ రెడ్డి అని చెప్పంటున్నా, అహంకారానికి ప్రతీక అరవింద్ అని చెప్పంటున్నా. ఈ ఎన్నిక ఆత్మీయతకు అహంకారం మధ్య జరుగుతున్న ఎన్నిక అని చెప్పంటున్నాను. ఇంత పొద్దున మరి మీరు ఇంత టిఫిన్ చేసిన నాక తెలియదు కానీ నేడు ఎందుకంటే ఇంకా ఇవాళ మొత్తం నియోజకవర్గం తిరగాలి తల్లి, రాజకీయాలు పోవాలి, ఇంకా లింగాపూర్ తాట్లవా ఇంకా బాగా తిరగాలి తల్లి. ఉన్న ఒక దినం ఇలా ఆఖరి దినం ఏదైతుందో తల్లి గారింటికి వచ్చినబ్బా. ఆపదున్నప్పుడు ఎవరు యాదకెత్తారమ్మా? తల్లి గారు యాదకెత్తారంటే నేను నిన్న దాకా నిజామాబాద్ తిరిగిన అత్తారింటికి వేనా ఇలా తల్లి గారింటికి వచ్చారని చెప్పంటున్నా. దయచేసి నన్ను ఆలోచించాలని చెప్పి చెప్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్. సౌకర్యం ఏంటన్నా కానీ యువకులు చెప్పంటున్నా. ఇలా మన విద్యా సౌకర్యాలు మెరుగుపరచడము, క్రీడా మైదానం, పిల్లలకి ఏదైతుందో క్రీడా మైదానం, మనకున్న ప్రభుత్వ స్థలాలు ఏదైతుందో దాన్ని మన పిల్లలకు ఆటలకు వినియోగింపజేయబడే విధంగా ఇల్లు లేవో తల్లి ఆనాడు నాకు ఇల్లు మంజూరు చేయమని చెప్పంటే రాజేంద్ర చెప్పని 20 ఇల్లు చలిగలు పెట్టించిందని చెప్పంటున్నాను. నివ్వరు చెప్తా నేను 35 ఇల్లు వస్తున్నాయి కదనే, చెల్లిగల ఇల్లు లేని ఎవరు ఉండొద్దు అని చెప్పంటున్నా. దసరా లోపల ఇల్లు లేని ఇల్లు మంజూరు చేయ బాధ్యత నాది అని చెప్పంటున్నా. దయచేసి ఆదరించండి కోరుకుంటూ ఏసారి ఏదైతుందో నాకు బలం లేక దేవుడు అని చెప్పంటున్నా. నా బలం బలగమంతా మీరే నవ్వా, నా బలం బలగమంతా మీరే తల్లి అని చెప్పంటున్నాను. దయచేసి నన్ను ఆదరించండి, ఎన్నికల గెలుపుకు తోడ్పడండి, జగిత్యాల పేరు నిలబెట్టండి. నా పేరు ఏదైతుందో జగిత్యాల గౌరవం నిలబెట్టే బాధ్యత నాది అని చెప్పి చెప్పేసి తీసుకుంటాను.